ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారా? ప్రతిదినం దేవుని యొక్క వాగ్దానము మిమ్మల్ని బలపరుస్తుందని, ఆశలు కోల్పోయిన మీ జీవితంలో మీ లైఫ్ మీకు ఎంత ప్రాముఖ్యమైనదో, జీవితం యొక్క విలువని మీకు తెలిపి మిమ్మల్ని నడిపిస్తుందని ఈ లోకంలో ఆశిస్తున్నానండి. నిజంగా వాగ్దానాలు, దేవుని యొక్క మాట అనేది అక్షరపూర్వకంగానే మన లైఫ్లో మిగులుతుంది ఎప్పుడైతే మనం దాన్ని విని విడిచిపడతాం. కానీ ఆ అక్షరంలో ఉన్న శక్తిని మనం ఎప్పుడు పొందుకుంటాం తెలుసా? ఇది నా కోసమే, దేవుడు నాతో మాట్లాడాడు అని చెప్పేసి మీరు ఎప్పుడైతే విశ్వసిస్తారో వాగ్దానం యొక్క విలువ అనేది మీకు తెలియపరుస్తూ ఉంటుంది. ఆ మాటలో ఉన్న శక్తి అనేది మీ జీవితంలో మీరు చూసి మీ విశ్వాస విషయంలో మీరు ఎంతగానో వర్ధిల్లగలుగుతారు. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాము. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనము. నీకు సహాయం చేయవాడను నేనే. ఆమె చాలా చక్కటి యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకు అందించినాడు. దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది ఏంటంటే, నీ జీవితంలో ఒక సహాయం నీకు దొరుకుతుంది అంటే అది నేనే అందిస్తాను నీకు అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు అండి. నిజంగా మనం ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుని సహాయం లేక మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మన సొంత ప్రయత్నాలు ఎన్ని చేసినా, మన సొంత సుబుద్ధితో ఇంకెన్ని మనం ఆరంభించినా కానీ దానికి ఎదురుగా మనకు ఎదురయ్యేటి ఏంటి తెలుసా? అవమానాలు, నిందలు, ఇవన్నీ మన జీవితంలో ఇంకా కుమిలిపోవాల్సిన పరిస్థితులు మన జీవితంలో మాకు ఎదురవుతాయి. ఎప్పుడైతే మీ జీవితంలో మీరు స్టెప్ ఫార్వర్డ్ చేసేటప్పుడు దేవుని సహాయాన్ని తీసుకొని మీరు ముందడుగు వేస్తారో, దేవుడు నాతో ఉన్నాడు అని చెప్పేసిన ధైర్యం అనేది మీకు వస్తుందండి. లోకమంతా ఒక ప్రక్క, మీరొక ప్రక్క ఉన్నా కానీ నీకు సహాయకర్తగా దేవుడు ఉంటే నీ ధైర్యం ఎప్పుడు కూడా చెడిపోద్ది. అందుకే దావీదు అంటాడు కదండి, నిజంగా నా ప్రక్కన 1000 మంది పడినను, నా కుడి ప్రక్కన 10,000 మంది పడినను, ఏ అపాయమునకు నేను భయపడను. ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ వర్డ్ అండి. ఇది మామూలు పదం కాదు, ఇది మామూలు వాక్యం కాదు. ఎందుకంటే 10,000 మంది 1,000 మంది ఒక్క వ్యక్తి నేను బెదిరిస్తే మనం ఎంతగానో బాధపడుతూ ఉంటాం, ఎందుకని భయపడుతూ ఉంటాం. నీ ఎదుటనున్న వ్యక్తి ఇది నేను చేస్తాను, నీకు ఇలా చేస్తానని చెప్పేసి ఎవరైనా నన్ను బెదిరించారే అనుకోండి, నిజంగా ఆ టెన్షన్ మామూలుగా ఉంది. కానీ దావీదు అంటున్నాడు, ఒక్క వ్యక్తి కాదు, ఇద్దరు కాదు, 1000 మంది 10,000 మంది నా మీదకి వచ్చినా కానీ నేను అస్సలు భయపడను, నేను ఏ అపాయానికి కూడా నేను భయపడను అని చెప్పేసి దావీదు అంటున్నాడు. నిజంగా దావీదులో ఉన్న ధైర్యం ఏంటంటే, 1000 మంది 10,000 మంది కంటే గొప్పవాడిన దేవుడు నాకు సహాయంగా ఉన్నాడు, నాకు సహాయం చేయడానికి ఉన్నాడు, కాబట్టి నేను ఎవరికి భయపడను అని చెప్పేసి దేవుడు అంటున్నాడు. గత కాలం అంతా మీ జీవితంలో దేవుడు లేట్ చేస్తున్నాడని చెప్పేసో, లేకపోతే దేవుడు నాతో రావట్లేదని చెప్పేసి, లేకపోతే దేవుడు రావడానికి ఇంకెంత సమయం పట్టిద్దో అని చెప్పేసి దేవుడిని పక్కకు పెట్టేసి మీ సొంత సుబుద్ధితో మీరు ప్రయాణం చేసి చివరికి నా లైఫ్ ఏంటి అన్న ప్రశ్న, మీ విశ్వాస జీవితం ఒక ప్రశ్నార్థకంగా మారి, లేకపోతే ఇంకా ఎన్నో మాటలు, ఎన్నో నిందలు, ఎన్నో మీరు ఫేస్ చేశారేమో, కానీ ఈరోజు నుండి దేవుని సహాయాన్ని మీరు చేతబట్టుకుని దేవుడు మీకు సహాయకర్తగా ఉంటానంటున్నాడు. కాబట్టి దేవుని సహాయాన్ని ఆధారం చేసుకుని మీరు ముందడిగేయండి, మీ ప్రతి కార్యాన్ని ఆరంభించండి. దేవుడు సహాయం చేస్తే మీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా అది వర్ధిల్లదు. అలాంటి సహాయం దేవుడు మీకు అందిస్తాడు. నిజంగా ఈ రోజు నుండి ఈ వాగ్దానం విని విశ్వసించిన ప్రతి జీవితంలో ఈ రోజు నుండి దేవుని సహాయం పొందుకొని ముందడుగు వేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు మహిమ కలుగునుగాక. చాలా చక్కటి వాగ్దానాన్ని మాకు అందించాం. నిజంగా నేను మాత్రమే నీకు సహాయం చేస్తాను అని చెప్పేసి మాతో అంటున్నావు తండ్రి. నీవు మాత్రము మాకు సహాయం చేయడానికి నిజంగా మా యందు విసుకక తండ్రి, ఒకసారి 2 సార్లు హెల్ప్ చేస్తే మనుషులు మా వందు ఎంతగానో విసుకుని అందుతారు. కానీ నీవు మాత్రము తండ్రి విసుకక తండ్రి ముదిమి వచ్చే వరకు నీ సహాయం మాకు అందిస్తానని ఈరోజు మాకు వాగ్దానం చేస్తున్నావు కనుక మహోన్నతుడైన దేవా, నీ సహాయము తండ్రి మేము తీసుకొని తండ్రి, మీ సహాయాన్ని మాత్రమే మేము యూజ్ చేసుకొని తండ్రి మేము ముందడుగు వేస్తకు సహాయం చేయండి. నీకే మహిమ ఘనత ప్రభావమును చెల్లించుకుంటూ కార్యం చేసి నీ కృపలో భద్రపరచుకోమని విని విశ్వసించిన ప్రతి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చమని ప్రభు యేసుక్రీస్తు నామంలో అడిగి బదులు అడిగి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.